ఇదే సరైన వ్యూహం. సత్వరం పూర్తయి త్వరితగతిన ఉపయోగపడే ప్రాజెక్టులు 31, వాటికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. మొత్తం ప్రాజెక్టుల నిర్మాణానికి 1.04 లక్షల కోట్లు అవసరం. 5 ఏళ్లు సంక్షోభంలో కొట్టుమిట్టాడిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే సరైన వ్యూహమే కీలకం. అందులోనూ వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం రాష్ట్రాభివృద్ధికి అత్యవసరం. తక్కువ ఏంతో త్వరగా నిర్మించగలిగే వాటికి తొలి ప్రాధాన్యం ఇచ్చి పూర్తి చేస్తే కొత్త ఆయకట్టును వీలైనంత వేగంగా సాగులోకి తీసుకురావచ్చు. భారీ ప్రాజెక్టులు అధిక మొత్తం నిధులు అవసరమయ్యే ప్రాజెక్టులను పూర్తి చేయడానికి చాలా కాలం పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో తక్కువ భారం అధిక ప్రయోజనం వ్యూహమే ముఖ్యమన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి. లేకపోతే రోసా నిధులు దారాదత్తం అంటూ అమెరికా సంస్థకు 1.03 కోట్లు చెల్లించి సేవలు పొందని ఆంధ్రవర్సిటీ, నాగార్జున విశ్వవిద్యాలయంలో డిపిఆర్ లేకుండానే 3 కోట్ల కేంద్ర ప్రభుత్వం చేయించిన ఆడిట్లో వెలుగు చూసిన అక్రమాలంటూ ఉన్నత విద్యాసంస్థల మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్ రోసా కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులు వేయం గాడి తప్పుతోంది. పలు విద్యాసంస్థల నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. ప్రధానంగా భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన, పరికరాల కొనుగోళ్ల కోసం కింద కేంద్రం కొన్నేళ్లుగా నిధులిస్తూ వచ్చింది. కొన్ని వర్సిటీలో భవన నిర్మాణాలను అసంపూర్తిగా వదిలేగా మరికొన్ని చోట్ల నిబంధనలకు విరుద్ధంగా డిపిఆర్ లేకుండానే పనులు చేసేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిధులు ఇచ్చినా సకాలంలో పనులు పూర్తి చేయలేని దుస్థితి నెలకొంది. ఏపీలోని విద్యాసంస్థలకు ఇచ్చిన నిధులపై కేంద్ర ప్రభుత్వం గత ఏడాది మార్చి వరకు ఆడిట్ చేయించింది. గుర్తించిన లోపాలపై నివేదిక ఇవ్వాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. రోసాను కేంద్రం ఇప్పుడు పీఎం ఉషా కింద మార్పు చేసింది. రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ఈ నిధులపై దృష్టి పెడితే ఉన్నత విద్యాసంస్థల్లో సౌకర్యాలు మెరుగుపడతాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే డయారియా నియంత్రణ 1 నుంచి ప్రచార కార్యక్రమాలు